Good morning, students. Today I am tell us about body fluids and circulation. అయితే ఫస్ట్ క్లాస్లో జువాలజీ సిలబస్ గురించి ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత క్లాస్లో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ యూనిట్ 1లో మనం నేర్చుకున్నాము. ఇప్పుడు యూనిట్ 2లో మనం బాడీ ఫ్లూయిడ్స్ సర్క్యులేషన్ గురించి నేర్చుకుందాము. బాడీ ఫ్లూయిడ్స్ మన యొక్క హ్యూమన్ బాడీలో బాడీ ఫ్లూయిడ్స్ అంటే మనకి హ్యూమన్ బాడీలో ఏముంటాయి? వాటర్, లింఫ్, బ్లడ్. అంటే అవర్ బాడీ, మన బాడీలో మనకి 70% వాటర్ అనేది మన బాడీలో ఉంటుంది. రిమైనింగ్ 30% ఏదైతే మెటీరియల్ బ్లడ్ ఉందో, బ్లడ్, రిమైనింగ్ ప్రోటీన్స్, వీటన్నిటితో కూడా మన బాడీ అనేది తయారవడం జరుగుతుంది. అయితే మన బాడీ ఫ్లూయిడ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ లింఫ్, బ్లడ్. లింఫ్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ గురించి చదువుకుందాం. లింఫ్లో మరలా మనకి వాటర్, ప్రోటీన్స్, సాల్ట్స్ అనేవి మనకి లిపిడ్స్, ఇవన్నీ కూడా లింఫ్లో ఉండేటువంటి కాంపోనెంట్స్. నెక్స్ట్ వన్ బ్లడ్. మనం బ్లడ్ కనుక అబ్జర్వ్ చేస్తే బ్లడ్లో మరలా మనకి ప్లాస్మా, బ్లడ్ కార్పసల్స్, ఫైబ్రినోజన్ అనేటువంటి కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ లింఫ్, బ్లడ్ అనేది ఇవి బాడీ ఫ్లూయిడ్స్, మన బాడీ లోపల ఉండేటువంటి, హ్యూమన్ బాడీ లోపల ఉండేటువంటి బాడీ ఫ్లూయిడ్స్. ఇవి పోషకాలను, ఆక్సిజన్ని, హార్మోన్స్ని వివిధ పార్ట్స్ నుంచి సేకరించి అన్ని అవయవాలకు కూడా సప్లై చేస్తూ, సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అంటే ఆక్సిజన్, మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉండేటువంటి మినరల్స్, ఇవన్నీ కూడా సప్లై అవ్వాలంటే మనకి బ్లడ్, లింఫ్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అయితే ప్లాస్మాలో మరలా 92% ఆఫ్ వాటర్ ప్లాస్మాలో మనకి కనిపిస్తుంది. ప్లాస్మా అనేది బ్లడ్లో ఉండేటువంటి వన్ టైప్ ఆఫ్ ఎల్లోయిస్ ఫ్లూయిడ్. ప్లాస్మాలో 92% ఆఫ్ H2O ఉంటుంది. 8% ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్, ఈ ప్రోటీన్స్లో మరలా ఆల్బ్యూలిన్స్, గ్లాబ్యూలిన్స్ ఉంటాయి. ఆల్బ్యూమిన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఆస్మాటిక్ ప్రెజర్ని మెయింటైన్ చేయడానికి ఆల్బ్యూమిన్స్ అనేవి యూజ్ అవుతాయి. గ్లోబ్యులిన్స్ అనేవి ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అంటే మనకి ప్లాస్మా అనేది చాలా చాలా ఇంపార్టెంటు. మనకి ఇమ్యూనిటీ అనేది
మేజర్ రోల్. ఇమ్యూనిటీ అనేది ఈ ప్లాస్మాలో మనకి ప్లాస్మా ఉంటే ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా ప్లాస్మా అనేది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లడ్ కార్పసల్స్. బ్లడ్ కార్పసల్స్లో మరలా మనకి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఆర్బీసీలో హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం వల్ల మనకి బ్లడ్ అనేది రెడ్గా ఉండడానికి కారణమవుతుంది. కొన్ని యానిమల్స్లో అంటే కొన్ని యానిమల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఎగ్జాంపుల్గా కాక్రోచ్ని కనుక అబ్జర్వ్ చేస్తే కాక్రోచ్ బ్లడ్ అనేది వైట్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే హిమోసైనిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం ద్వారా దాని యొక్క బ్లడ్ వైట్గా ఉంటుంది. మన హ్యూమన్ బాడీలో హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం ద్వారా మనకి ఆర్బీసీ అంటే బ్లడ్ అనేది రెడ్గా ఉండడం జరుగుతుంది. ఈ హిమోగ్లోబిన్ మరలా 4 ఆక్సిజన్ అణువులతో బైండ్ అయి ఉంటుంది. అంటే రెస్పిరేటరీ పిగ్మెంట్ కింద కూడా యూజ్ అవుతూ ఉంటుంది. డబ్ల్యూబీసీలో మరలా మనకి గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్ ఉంటాయి. గ్రాన్యులోసైట్స్లో మరలా బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేటువంటి సెల్స్ అనేవి మనకి ఉంటాయి. న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్. గ్రాన్యులోసైట్స్లో మరలా లింఫోసైట్స్, మోనోసైట్స్ అనేటువంటి సెల్స్ ఉంటాయి. అయితే టోటల్గా హ్యూమన్ బాడీలో బాడీ ఫ్లూయిడ్స్ అనేవి బ్లడ్, లింఫ్ అనేటువంటి బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఇవి వాటి యొక్క ఫంక్షన్స్ని అంటే ఆక్సిజన్ని, పోషకాలను, హార్మోన్స్ని సర్క్యులేట్ చేస్తూ వివిధ భాగాలకు సప్లై చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అయితే మనం బ్లడ్ గురించి చదువుకునేటప్పుడు మన యొక్క బాడీ పార్ట్స్కి బ్లడ్ ఎవరు సప్లై చేస్తారు? హార్ట్ అనేది సప్లై చేస్తుంది. అంటే బ్లడ్ని వివిధ భాగాలకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి హార్ట్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. నౌ we will discuss heart, structure of heart. Structure of heart. మనం హార్ట్ని కనుక అబ్జర్వ్ చేస్తే, హ్యూమన్స్లో ఉండేటువంటి హార్ట్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే హార్ట్లో మనకి హ్యూమన్ బాడీలో ఉండేటువంటి హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 4 ఛాంబర్స్, 2 atrium, 2 auricles and 2 ventricles. 4 chambers heart. 4 chambers ఉంటాయి. 2 auricles, 2 ventricles. అయితే అన్ని యానిమల్స్లో కూడా ఛాంబర్స్ అనేవి 4 ఉంటాయా?
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రాగ్ని కనుక చూసుకుంటే దాని యొక్క చాంబర్స్ అనేవి 3గా ఉంటాయి. ఫ్రాగ్లో చాంబర్స్ 2 ఆరికల్స్ 1 వెంట్రికల్. అంటే డిఫరెంట్ యానిమల్స్లో డిఫరెంట్ చాంబర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఏ ప్లేస్లో లొకేట్ అయి ఉంటుంది? హార్ట్ అనేది థొరాసిక్ రీజియన్లో లంగ్స్కి మధ్యలో మిడియాస్టీనియం అనేటువంటి మనకి కుహరం ఉంటుంది. ఆ కుహరం లోపల హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. మీడియాస్టీనంలో మనకి హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అయితే అంటే లంగ్స్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి మిడియాస్టీనం అనేటువంటి కుహరం ఎలా ఉంటుంది అంటే 2 లంగ్స్కి మధ్యలో మిడియాస్టీనం ఉంటుంది. ఈ ప్లేస్లో మనకి హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అయితే మనకి ఇరువైపులా రిబ్స్ అనేవి ఉంటాయి. అంటే హ్యూమన్ బాడీలో రిబ్స్ అనేవి లంగ్స్ని హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, హార్ట్ని ఆవరించి దళసరిగా ఉండేటువంటి 2 లేయర్స్ ఉంటాయి. వాటిని పెరికార్డియం అంటాము. పెరికార్డియం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్, 2 లేయర్స్ని పెరికార్డియం అంటాము. ఈ 2 లేయర్స్ లోపల ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ బయట నుంచి వచ్చేటువంటి రాపిడల నుంచి హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. పెరికార్డియం మరలా రెండు ఉంటాయని చెప్పాను కదా, 2 కింద ఫామ్ అవుతుంది కదా. ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్. అవుటర్ లేయర్ని ఫైబ్రస్ పెరికార్డియం అంటాము. ఇన్నర్ లేయర్ని సీరస్ పెరికార్డియం అంటాము. నెక్స్ట్ వన్, గుండె లోపల హార్ట్ లోపల ఛాంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఛాంబర్స్లో మరలా 3 లేయర్స్ అనేవి ఉంటుంది. హార్ట్ యొక్క వాల్స్ అంటే గదుల లోపల మనకి 3 లేయర్స్ అనేది ఉంటుంది. ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. అవుటర్ బయట వైపున ఎపికార్డియం, మిడిల్ రీజియన్లో మయోకార్డియం, ఇన్నర్గా మనకి ఎండోకార్డియం అనేటువంటి లేయర్స్ అనేవి లోపల హార్ట్ యొక్క గదులలో మనకి లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, మనం హార్ట్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 4 ఛాంబర్స్ ఉంటాయని చెప్పాను కదా. రైట్ యాట్రియం, లెఫ్ట్ యాట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. అయితే ఈ యాట్రియంస్ని వెంట్రికల్స్ని వేరు చేస్తూ ఈ ప్లేస్లో ఉండేటువంటి లేయర్ని కరోనరీ సల్కస్ అంటాము. కరోనరీ
సల్కస్ అంటాము. అంటే ఫోర్ ఛాంబర్స్ అని చెప్పుకున్నాం కదా, టూ ఆరికల్స్ అండ్ 2 వెంట్రికల్స్. ఆరికల్స్ని వెంట్రికల్స్ని వేరు చేస్తూ, 2 గదులను వేరు చేస్తూ కరోనరీ సల్కస్ అనేటువంటి ఒక లేయర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నౌ we will discuss auricles and ventricles. Atrium, ventricles, auricle and atrium, ventricles. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆట్రియంలో ఉండేటువంటి లేయర్స్ అన్నీ, ఈ ఆరికల్స్లో ఉండేటువంటి లేయర్స్ అన్నీ చాలా థిన్గా ఉంటాయి. వెంట్రికల్ దగ్గరకు వచ్చేసరికి లేయర్స్ అన్నీ చాలా థిక్గా ఉంటాయి. ఇది బ్లడ్ని స్వీకరించడం జరుగుతుంది. ఇది బ్లడ్ని పార్ట్స్కి పంప్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆక్సిజన్ వితౌట్ ఆక్సిజన్ లేనటువంటి బ్లడ్ని, ఆక్సిజన్ లేనటువంటి బ్లడ్ని సుపీరియర్ వెనా కేవా, సుపీరియర్ వెనా కేవా అనేది రైట్ యాట్రియంలోకి తీసుకువస్తుంది. సుపీరియర్ వెనా కేవా రైట్ యాట్రియంలోకి తీసుకువస్తుంది. విత్ ఆక్సిజన్ సహిత బ్లడ్ని పల్మనరీ వెయిన్స్ అంటే ఇవి. ఈ పల్మనరీ వెయిన్స్ అనేవి ఆక్సిజన్ సహిత, ఆక్సిజన్ ఉండేటువంటి బ్లడ్ని లెఫ్ట్ యాట్రియంలోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి సెబాషియస్ అండ్ యూస్టాచియన్ వాల్వ్స్ ఉంటాయి. సెబాషియస్ అండ్ యూస్టాచియన్ అనేటువంటి వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే బ్లడ్ని లెఫ్ట్ యాట్రియంలోకి వెళ్ళకుండా, ఎప్పుడైతే రైట్ యాట్రియంలోకి బ్లడ్ వస్తుందో ఆ బ్లడ్ అనేది మరలా లెఫ్ట్ యాట్రియంలోకి వెళ్ళకుండా సెబాషియస్ వాల్వ్, యూస్టాచియన్ వాల్వ్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వెంట్రికల్స్ అనేవి దాని యొక్క గోడలు, లేయర్స్ అనేవి, గోడల లోపల ఉండేటువంటి లేయర్స్ చాలా థిక్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ 2 వెంట్రికల్స్ని, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, ఈ 2 వెంట్రికల్స్ని వేరు చేస్తూ మనకి ఇంటర్ వెంట్రిక్యులార్ సెప్టమ్ ఉంటుంది. ఇంటర్ వెంట్రిక్యులార్ సెప్టమ్ అనేది మనకి ఉంటుంది. అంటే రైట్ వెంట్రికల్ని, లెఫ్ట్ వెంట్రికల్ని రెండింటిని కూడా వేరు చేస్తూ మనకి మిడిల్లో ఒక లేయర్ ఉంటుంది. దాన్నే ఇంటర్ వెంట్రిక్యులార్ సెప్టమ్ అని పిలవడం జరుగుతుంది. థర్డ్ వన్ మనకి ఈ వెంట్రికల్స్ లోపల గట్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటినే కాలమ్నే కార్నే అంటాము. ఏమంటాము? కాలమ్నే కార్నియే అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లోపల వెంట్రికల్స్ లోపల కొనికల్ షేప్లో ఉండేటువంటి పార్ట్స్ ఉంటాయి. వాటిని
పాపిల్లరీ పార్ట్స్, పాపిల్లరీ కండరాలు అని పిలవడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ బాడీ ఫ్లూయిడ్స్లో బ్లడ్ గురించి, లింఫ్ గురించి చదువుకోవడం జరుగుతుంది. ఈ బ్లడ్ అనేది రివర్ ఆఫ్ బాడీ, హ్యూమన్లో ఉండేటువంటి రివర్ ఆఫ్ బాడీ. అంటే బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఈ లింఫ్ ఫ్లూయిడ్స్, బ్లడ్ ఫ్లూయిడ్స్ అనేవి ఆక్సిజన్ని, పోషకాలను, అదేవిధంగా హార్మోన్స్ను వివిధ భాగాలకు సప్లై చేసి మెటబాలిక్ యాక్టివిటీస్ సమానంగా జరిగేటట్లు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. బ్లడ్లో మరలా ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, లింఫ్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నది కూడా మనం చదువుకోవడం జరుగుతుంది. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ యొక్క స్ట్రక్చర్లో ఎలా ఉంటుంది, ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి, నెక్స్ట్ మనం యాట్రియం వెంట్రికల్ అంటే 4 ఛాంబర్స్లో ఉండేటువంటి 2 యాట్రియం 2 వెంట్రికల్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. తర్వాత కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్ అంటే హార్ట్ బీట్, ఒక హార్ట్ బీట్ నుంచి ఇంకొక హార్ట్ బీట్. నార్మల్గా హ్యూమన్ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, 72 టైమ్స్ కొట్టుకుంటుందని, మన యొక్క గుండె 72 టైమ్స్ కొట్టుకుంటుందని తెలుసు కదా. అయితే మనకి ఒక హార్ట్ బీట్ జరిగి మరలా ఇంకొక హార్ట్ బీట్, హృదయ స్పందన మొదలు కావడంలో ఈ రెండింటి మధ్య జరిగేటువంటి ప్రక్రియలను కార్డియాక్ సైకిల్, హృదయ స్పందన అంటాము. అయితే ఇక్కడ మనకి మరలా యాట్రియల్ సిస్టోల్, వెంట్రిక్యులర్ సిస్టోల్, కార్డియాక్ డయాస్టోల్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే కార్డియాక్ సైకిల్లో హృదయ స్పందనలు అంటే హార్ట్ బీట్, లబ్ డబ్ అనేటువంటి సౌండ్స్ వస్తాయి కదా. అయితే కార్డియాక్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ స్టిమ్యులేషన్స్, హార్ట్ యొక్క స్టిమ్యులేషన్స్ ఎలా జరుగుతున్నాయి. లబ్ అనేటువంటి శబ్దం రాగానే ఆటోమేటిక్గా తర్వాత డబ్ అనేటువంటి శబ్దం రావడం జరుగుతుంది. ఇలా మనకి 72 టైమ్స్ హార్ట్ అనేది మనకి 72 టైమ్స్ కొట్టుకోవడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల నిరంతరం బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే బాడీలో ఉండేటువంటి పార్ట్స్కి ఈ హార్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది.